హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సేమియాతో 2 రకాల పాయసం రెసిపీలు చూపించబోతున్నాను. ఎండాకాలంలో ఏదైనా తీపి తినాలనుకుంటే ఎంతో తేలికగా ఉండి ఈజీగా ప్రిపేర్ చేసుకునే సేమియా పాయసం అయితే చాలా బెస్ట్ అనమాట. ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి, చాలా చాలా బాగుంటుంది. సో అలాంటి ఈ సేమియా పాయసాన్ని నేను ఈరోజు 2 రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకటైతే పంచదారని యాడ్ చేసి చేసుకోవచ్చు, ఇంకొకటి వచ్చేసి బెల్లంతో మీకు ఎలా కావాలనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పంచదార పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి, నెయ్యి బాగా వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే కిస్మిస్ని మాత్రం వేసుకోవద్దండి, ఎందుకంటే అవి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి పాలతో చేసే ఏ పాయసంలోకైనా కిస్మిస్ని మాత్రం స్కిప్ చేసుకుంటేనే మంచిది. పాయసం తొందరగా పాడవద్దనమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే ఇవి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని చక్కగా ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి చల్లటి నీళ్ళని వేసానండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే నీళ్ళని వేరే స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకొని వేడి నీళ్ళని వేసుకోండి. చక్కగా ఉడుకుతాయి సేమియా అనేది, అలాగే ఫాస్ట్గా కూడా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి ఇలా సేమియా మెత్తగా ఉడికిన తర్వాత నేను ఇప్పుడు మీకు సేమియా ఎలా ఉడికిందో అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనం వేసిన నీళ్లు కూడా సేమియాకి పర్ఫెక్ట్గా సరిపోయాయండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళని వేసుకున్నట్లయితే సేమియా కరెక్ట్గా ఉడుకుతుంది. చూడండి ఇలా ఒక సేమియాని పట్టుకొని మనం ఇలా కొంచెం నలిపినట్లయితే సేమియా ఈజీగా కట్ అవ్వాలన్నమాట. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము పాలనైతే యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 4 కప్పుల చిక్కటి పాలని వేసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలని తీసుకోండి, పచ్చి పాలు అస్సలు వెయ్యొద్దండి. ఫస్ట్ అయితే 2 కప్పుల పాలను వేసుకున్న తర్వాత ఒకసారి సేమియా మొత్తం పాలలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మిగతా పాలనైతే యాడ్ చేసుకుందాము. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు, 4 కప్పుల పాలైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా పాలను వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు మరిగేంత వరకు మనము అయితే వెయిట్ చేద్దాము. ఎప్పుడైతే మనకు పాలు మరగడం స్టార్ట్ అవుతాయో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే ఇందులోకి స్వీట్నెస్ కోసం పంచదారని యాడ్ చేసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. లేదా ఒకవేళ మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు, లేదా పంచదారని తగ్గించైనా వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఇప్పుడైతే ఈ పంచదారని కరిగించుకుందాము. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనము పాయసం టేస్ట్ ఇంకా పెరగాలంటే ఇందులోకి ఒక పౌడర్ని అయితే యాడ్ చేసుకుందామండి. అదేంటంటే డ్రై ఫ్రూట్ పౌడరు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్ పౌడర్ అండి. ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు ఈక్వల్గా తీసుకొని ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం ఏ పాయసంలోకైనా వేసామంటే ఆ పాయసం టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. చూడండి నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఇది బాగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని వేయడం వలన. చూడండి ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత పాయసం కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. అంటే కొంచెం థిక్గా అవుతుందన్నమాట. అలాగే కలర్ కూడా మనకు లైట్గా చేంజ్ అవుతుందండి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ పాయసంలో చక్కగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని పక్కకు తీసుకొని
వేడిగా అయినా సరే లేదా చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది మీరు ఇక్కడే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే కొద్దిగా పాలనైనా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియా పాయసాన్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సేమియా పచ్చిశనగపప్పు బెల్లం పాయసం అన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు పలుకుల్ని కూడా వేసుకొని వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్లని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ సన్న సేమియా తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే లావు సేమియాతో అయినా సరే ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం సేమియా తీసుకున్నప్పుడు ఇది సన్న సేమియా కాబట్టి కొంచెం క్రష్ చేసి తీసుకున్నట్లయితే మనకు మెజర్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో సేమియాని ఇలా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వేగాయో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేమియాని కూడా మనము ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 4 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల పాలని తీసుకుంటున్నానండి. అలాగే 1 కప్ అయితే నీళ్ళని పోసుకుంటున్నాను. ఎందుకంటే నేను చిక్కటి గేదె పాలు తీసుకున్నాను కాబట్టి ఇలా కొద్దిగా నీళ్ళని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం అన్ని పాలైనా సరే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పాలలోకి 1 గంట ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పుని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పప్పునైతే మనము ఒక 60 to 70% వరకు ఉడికించుకోవాలండి. పప్పు ఉడికేలోపు మనము వేరే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని పోసుకోండి. ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 1.5 కప్పు బెల్లం వేసుకున్నట్లయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి బెల్లం మనకు చక్కగా కరిగిపోయింది. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం వాటర్ని చక్కగా మరిగించండి. ఇక్కడ మనకు పాకం రావాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. మనకు ఈ శనగపప్పు అనేది ఉడకటానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. జస్ట్ బెల్లం సిరప్ రెడీ అయ్యేసరికి ఈ పప్పు కూడా మనకు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఇక్కడ మెత్తగా అయితే ఉడికిపోయింది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకుందాము. ఇలా సేమియా వేసిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే పాలు విరిగే ఛాన్స్ ఉంటుందండి. సో లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చక్కగా ఉడుకుతుందన్నమాట పాయసం అనేది. ఇలా సేమియా కాస్త మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సన్న సేమియా కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందన్నమాట. ఇలా మనం చేతిలోకి తీసి కాస్త నలిపినప్పుడు సేమియా ఈజీగా కట్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికినట్టేనండి. ఇలా సేమియాని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని ఆ పొగలన్నీ తగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ కాస్త చల్లారనివ్వండి. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ ఆ పొగలు తగ్గితే సరిపోతుందనమాట. సో ఇలా పొగలు తగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వలన నలకలు ఏమైనా ఉన్నా సరే క్లీన్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అనమాట. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇలా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలనుకుంటే పాలని యాడ్ చేసుకునేటప్పుడే కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది.
అంతేనండి. ఇప్పుడు వేడి వేడిగా అయినా సరే, చల్లారిన తర్వాత అయినా సరే సర్వ్ చేసుకుంటే కమ్మగా ఎంతో రుచిగా ఉండే సేమియా పచ్చిశనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఈరోజు 2 రకాల పాయసం రెసిపీలు. మీకు ఏది నచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.